ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హోమ్లీ సుష్మా. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ రోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో, మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను, ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను అనమాట. నేను ఎలాగో చేస్తున్నాను కదా, సరే చూపిస్తే సరిపోతుంది అని చెప్పేసి షూట్ చేసేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి అంటే ఈరోజు చూసారా, లైట్ F12 అసలు ఏమి అంటే చెట్ల బొరుగులు అనమాట. ఇవి ఈరోజు నేను మీకు చూపిస్తాను. బొరుగులు మిక్చర్ అనేది అంటే బేల్పూరిలా కాదనమాట, జస్ట్ బొరుగులు, దాంట్లో టమాటా, ఆనియన్, మసాలా ఇది కాదనమాట. మనము బయట మనకి స్వీట్ షాప్లో దొరుకుతూ ఉంటాయి కదా బొరుగులు అని, అట్లా కొంచెం అటుకులు, ఈ విధంగా ఒక స్నాక్ ఐటమ్ నేను మీకు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ వచ్చేసి మనము ఒక బాండీ అనేది ఇక్కడ ముందుగా పెట్టేసుకొని ఉండాలి. చూపిస్తాను. ఓకే, బాండీ పెట్టేసి కనిపిస్తుంది కదా. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేద్దాం. చాలా ఈజీగా జస్ట్ ఒక 5 minutes అయిపోతుంది మీకు ఈ రెసిపీ అనేది. ఓకే, ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అవ్వాలి. ముందుగా మనం ఇవి తీసి పెట్టుకోవాలన్నమాట. ఇవి ఏంటి అంటే పల్లీలు, వేరుశనగ పప్పు అండ్ అట్లాగే కొంచెం అటుకులు. యాక్చువల్లీ అటుకులు ఎక్కువ వేయచ్చు, ఇంట్లో ఇవే ఉన్నాయన్నమాట. లేకపోతే నేను చాలా ఎక్కువ వేస్తే ఇంకా అవి మధ్యలో క్రిస్పీగా కరకర ఉంటాయన్నమాట. ఓకేనా, ఇవి వచ్చి ఓకే అటుకులు. ఈ రెండు తీసి పెట్టుకున్న తర్వాత ఈ బొరుగులు ఉన్నాయి కదా, బొరుగులు ఏంటంటే బొరుగుల్లో రకాలు ఉంటాయండి. లైక్ ఎట్లా అంటే చప్పటి బరుగులు ఉంటాయి, ఉప్పగా ఉండే బరుగులు ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను తీసుకుంది అయితే ఇవి చప్పటి బరుగులు. ఓకేనా, అంటే చూపించడానికి కుదరట్లేదు. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఇవి చప్పటి బరుగులు ఇలా ఉంటాయి అనమాట, కొంచెం గాలిపోయినట్టు ఇట్లా ఉంటాయి. ఉప్పటి బరుగులు అంటే మనకి బయట దొరుకుతాయి కదా, అవి అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇవైతే మా అత్తయ్య వాళ్ళ నుంచి తెచ్చాను. ఓకేనా, ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి పప్పులు ఉన్నాయి కదా, వేసేసి కొంచెం ఇలా అనాలన్నమాట. గరిటె వచ్చిపోయా. ఫస్ట్ పప్పులు వేయించేద్దాం. ఇంకా దీంట్లో మనము ఫస్ట్లోనే తెలుగు పాత్రలాగా మనం కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులు వేగాయండి. ఒకసారి మీకు క్లోజప్లో చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు పప్పులు వేగిన తర్వాత ఈ అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులను వచ్చేసి ఇలాగా వేసేయాలి. ఇవేంటంటే ఇప్పుడు ఈ అటుకులు త్వరగా క్రిస్పీ అయిపోతాయి అన్నమాట. అంటే ఆయిల్లో కదా, ఆయిల్లో డీప్ ఫ్రై అయినట్టు అయిపోతాయి. మనం బయట కొనకుండా ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకుంటూ ఉంటే తింటున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది అన్నమాట. అందులో పిల్లలకు కూడా మనము పిల్లలు ఉన్న వాళ్ళైతే ముఖ్యంగా ఇంట్లో అన్ని చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది. ఈరోజు నేను ఇంకా ఏం చేశాను తెలుసు, గొగ్గుళ్ళు. ఓకే, ఇంకా ఇక్కడైతే మనకి అటుకులు కూడా ఫ్రై అయిపోయాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏముంది, ఈ బొరుగులు ఉన్నాయి కదా, ఉప్పు, పసుపు, కారం ఇవి వేసన్నా బొరుగులు వేసేసుకోవచ్చు. లేకపోతే బొరుగులు వేసేసి అవన్నీ వేసి కలిపేసిన కూడా బాగా పట్టేస్తుందని చెప్పి అలా కూడా వేయచ్చు అనమాట. ఫస్ట్ బొరుగులు వేస్తున్నాను. ఇవేంటంటే ఎక్కువ చేసి పెడతారు, అంటే ఎక్కువ చేసుకొని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో గాలి తగలకుండా మీరు కానీ స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా వస్తాయన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక వేసేసాం కదా, పసుపు,
కారం అండ్ అట్లాగే సాల్ట్. యాక్చువల్లీ చాలామంది మనం ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అని ఎప్పుడు అనుకుంటా ఉంటాము, కానీ వాడచ్చు. అంటే కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు వాడడానికి ఇష్టపడరు. బట్ నేనేంటంటే అన్నీ వాడేస్తాను. ఉండే జీవితంలో అనుకున్నవన్నీ చేసేస్తూ అన్నీ మనకు కావాల్సినట్టు అన్నీ వాడుకుంటూ ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అదొక వన్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లా ఉంటుంది. నేను అటువంటి దాన్ని అనమాట. నచ్చినట్టు చేసామా, నచ్చినవన్నీ కొనుక్కున్నామా, తిన్నామా, అయిపోయింది. ఎంతకాలం ఉంటాం తింటుంటే? అసలు ఉన్నప్పుడల్లా బాగా చేసుకొని ఉన్న రోజులు అన్నీ కూడా టేస్టీగా తినేస్తూ నలుగురికి పెడుతూ మనకున్న కొంతలోనే ఎవరో ఒకరికి సహాయం చేస్తూ కనిపించిన వాళ్ళకి, పేదవాళ్ళకి అట్లాగా బాగుంటుంది అనమాట. పేదవాళ్ళకంటే నువ్వే కాక చెప్తున్నావు అని కూడా కొందరు కామెంట్ సెక్షన్లో పెడతారు. మనమేం వెళ్ళి ఇవ్వలేదండి. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి కూడా ఎవరో ఒకరు అడుక్కునే వాళ్ళు. లేకపోతే ఒకసారి మనము చూస్తాము చాలా మందిని దయనీయ స్థితిలో చూస్తూ ఉంటాం కదా, మన వంతు మనకి తోచింది సహాయం చేస్తూ ఉంటే బాగుంటుంది. అసలు నేను మీకు చెప్పానా ఏంటంటే, మన ఎప్పుడైనా గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినా కూడా అడుక్కునే వాళ్ళు చాలా కామన్గా ఉన్నారనమాట. వెళ్ళినప్పుడు మనకి వెళ్ళిన ప్రతిసారి ఒకరు ఖచ్చితంగా ఎదురవుతారు నాకు తెలిసినంత వరకు. అలా ఎదురైనప్పుడు మీరు ఒకసారి ఏం చేస్తారంటే, ఎప్పుడు మీరు రూపాయి 2 రూపాయలు ఇస్తారా, ఒక్కసారి మీరు వాళ్ళకి 10-20 రూపీస్ ఇచ్చి చూడండి. వాళ్ళు మనల్ని ఎంత బాగా చూస్తారంటే ఆ చూపుకి ఇంకా ఎంత ఇచ్చినా సరిపోదు అనిపిస్తుంది అనమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా చాలా మంచిది, అసలు బాగుంటుంది అనమాట. సహాయం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఉండే ఆనందం ఒక్కసారి చూసారంటే, అది ఒక్కసారి మీరు కానీ అనుభవించారు అంటే ఎప్పుడు సహాయం చేయాలని అనిపిస్తూనే ఉంటుంది. బాగుంటుంది. ఫైనల్లీ ఇంక ఇక్కడైతే నా బొరుగుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపించిన ఎలా వచ్చింది అని చూసారా ఎంత బాగుందో. అక్కడక్కడ పప్పులు ఉంటాయి, ఇంకా బొరుగులు, మధ్యలో ఏంటంటే మనకి ఇవేంటి అటుకులు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈజీగా మనం బొరుగుల మిక్చర్ అనేది చేసుకోవచ్చు. ఇక మీరు టేస్ట్ని బట్టండి, మీరు ఎక్కువ ఉప్పు లైక్ చేస్తే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తాను. చూసారు ఎంత చెమట్లు పట్టాయో. నా తెలిసి అందరికీ వంటగదిలో అన్నీ చేసేటప్పుడు చెమట్లు పట్టేసి ఉంటాయి. అంటే మనం చెప్పడం మర్చిపోయినండి, ఈ ప్రొసీజర్ అంతా చేసేటప్పుడు మనము గ్యాస్ ఉంది కదా, గ్యాస్ని సిమ్లో పెట్టుకొని చేయాలన్నమాట. ఎందుకంటే బొరుగులు అవన్నీ త్వరగా మాడిపోకుండా. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక 8 కంటైనర్ బాక్స్ అనమాట. ఓకేనా? మొత్తం కూడా ఆ బొరుగులన్నీ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. అది కూడా చల్లారిపోయిన తర్వాత. ఓకేనా? ఓకే, నేను చేసింది వచ్చేసి ఇన్ని వచ్చాయన్నమాట. ఓకే, ఈ విధంగా మనం కానీ చేసి పెట్టుకున్నామంటే, నాకైతే హాఫే వచ్చాయి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. అవంతా జస్ట్ 2-3 డేస్ వస్తాయేమో నాకు తెలిసినంత వరకు. ఫైనల్లీ ఈ రోజు స్నాక్ ఐటమ్ వచ్చి అంటే మీ అందరికీ ఈజీగా అనిపించింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, టేస్ట్ ఎలా వచ్చింది అండ్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మీరు ఎవరన్నా కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.